పవన్ కళ్యాణ్ గారు అసలు గెలవరు అని చెప్పారు. అది ఎంత ఇదైందో ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలిసింది. ఇండియా ఆ రోజు మీరు చాలా వీడియోలు పెట్టారు అప్పుడు క్రికెట్ గురించి, అందుకే అందరూ హ్యాపీ కూర్చుంటే ఓడిపోయింది. అలాగే ప్రభాస్ గారి సినిమాలు అస్సలు ఆడవని చెప్పారు. చాలా అభిమానులు అసలు ప్రభాస్ గారు ఎప్పుడో ప్రెస్ మీట్ రారు, సోషల్ మీడియాలో ఉండరు. ఆయన పెద్ద యాక్టివ్గా ఎవరితో ఇదవరు, ఆయన పని ఆయన చూసుకుంటారు. ఆయన అభిమానులు కూడా చాలా బాధ పెట్టారు. తీరా చూస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయింది ఈరోజు కల్కి. సో ఇవన్నీ కూడా మీరు ఎన్ని తప్పులని తెలిసినా ఇక పెళ్ళిళ్ళు వీటిలో కూడా అంటే ఏదో ఒకటి నిరూపించుకోవాలని చెప్పి ఒక 3 ఏళ్ళు టైం పెడితే 3 ఏళ్ళలో డిస్కషన్ పాయింట్ అవుద్ది. కానీ ఇలాంటివి చేయకండి సార్. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రమే కాదు, ఏ పురాణాలు, ఏ ఇతిహాసాలు, ఏ భారతం, ఏ రామాయణం, ఏ శాస్త్రం కూడా మనిషిని మనిషిగా గౌరవించు, వీలైతే మంచి చేయంటే తప్ప అతను చావు పుట్టుకలు నువ్వు చెప్పలేవు. అంత శాస్త్రం తెలుసుకున్న వాళ్ళైతే ఇప్పుడు వీటిలో మీరు జైలుకి వెళ్తారా వెళ్ళరా, మిమ్మల్ని ఎవరన్నా బయట ఎలాంటి చెప్పినా ఫ్యాన్స్ కొడతారా కొట్టరా, ఇలాంటి ఒక పోల్ నిర్వహించండి. దాంట్లో ఏమొస్తుందో చూసి అది రిజల్ట్కి ఏమవుద్దో అది చూడండి ఒకసారి. ఎందుకండి బాగుందాం, అందరం బాగుందాం. మీకు అలాంటివి నిజంగా విద్యలు తెలుసుంటే దాన్ని మంచిగా ఉపయోగించండి. అంతేగాని మీ పాపులారిటీకో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటాకో మీడియా మీద, మీడియాలోని కొందరు వ్యక్తుల మీద చేస్తే మీడియా సంఘటితంగా ఉంటుంది, జర్నలిస్టులు సంఘటితంగా ఉంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీ సంఘటితంగా ఉంటుంది. పరిణామాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.